Uh, Hi all, welcome to God Private Info ఛానల్. మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 4,500 జాబ్స్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనం నోటిఫికేషన్కి వచ్చి చూసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ విల్ బి 4,500 అండ్ ఓపెనింగ్ డేట్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈస్ 7th 6 2025 అంటే June 7 2025 and closing date for the online registration is 23rd June 2025 and payment of the application fee is 7th June 2025 to 25th June 2025 and coming to the date of the online examination is that is tentative 21 అని చెప్పారు అంటే సో మోస్ట్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో కండక్ట్ చేసే అవకాశం ఉంది అండ్ సో ఆ డేట్ కూడా మారకపోవచ్చు. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 31/5/2025 వరకు ఏజ్ అనేది మనకు మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి అండ్ మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళకు డిగ్రీ ఉండాలి. డిగ్రీ అంటే బిఎస్సి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి లేకపోతే బీటెక్ అయినా చేసి ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ విల్ బి పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ షెల్ బి ఆఫ్ 12 months. సో 12 months ట్రైనింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేయబడుతుంది మనం ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే అండ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఆన్ నాట్స్ పోర్టల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో మనం దీనికి అప్లై చేయాలంటే ఫస్ట్ మనం నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ మనం ఆ పని చేయాలి. సో కమింగ్ టు ద ఏజ్ రిలాక్సేషన్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో అండ్ ఈబీసీ వాళ్ళకేమో 3 years ఉంది అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వాళ్ళకేమో ఇక్కడ ఇచ్చారు మనకు పీడబ్ల్యూడి యూఆర్ ఈడబ్ల్యూఎస్ 10 years అండ్ పీడబ్ల్యూడి ఓబీసీ 13 years అండ్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ 15 years. సో పీడబ్ల్యూ వాళ్ళకు ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఈ ఓబీసీ వాళ్ళకు 3 years. సో సెలక్షన్ ప్రాసెస్కి వస్తే అంటే ఇందులో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంది అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంది. ఓకే అండ్ ఫైనల్ సెలెక్షన్ అనేది ఇలా చేస్తారు. సో ఫస్ట్ మనం సెలెక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూస్తే మనకు 8 steps ఉన్నాయి. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ రెంటల్ ప్రోడక్ట్స్, బేసిక్ రీటైల్ అసెట్ ప్రోడక్ట్స్ అండ్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అండ్ బేసిక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు 15 15 15 అండ్ 10 10 10 లైక్ దట్. అండ్ కమింగ్ టు ద మాక్సిమం మార్క్స్ 15 15 15 10 10 10 లైక్ దట్ వాళ్ళు ఇచ్చారు. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇస్ 60 minutes. సో మనకు 60 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుందంటే 1 hour ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ ద టెస్ట్ అంటే మనం ఏ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనం ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి వీలుంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు మాడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో వీళ్ళు ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎప్పుడైనా మార్చుకునే అవకాశం వాళ్ళకు ఉంది. సో మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నేను చదువుకున్న ప్యాటర్న్ ఒకటి ఇందులో ఆ ప్యాటర్న్ లేదు అని మనం సో సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ముందే చెప్తున్నారు బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు మాడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మార్చే అవకాశం అనేది ఉందన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దేర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్. సో మనకు నెగటివ్ మార్కింగ్ అనేది ఏం లేదు. సో మనం 100 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 100 క్వశ్చన్స్కి మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తే బాగుంటుంది. సో మనం రాంగ్ పెట్టిన మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒకవేళ మనం అంటే జస్ట్ గెస్ చేసి పెట్టిన క్వశ్చన్ కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటే మనకు ఒక మార్క్ అన్నా వస్తుంది కాబట్టి సో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. And selection will be based on the merit as per the vacancies. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మనం ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నామో ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో సో ఆ స్టేట్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే సపోజ్ మనం తెలంగాణ నుంచి అప్లై చేస్తే తెలుగు మనకు రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ అనేది ప్రాపర్గా వచ్చి ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ సెలెక్షన్కి వస్తే
మనకు ఎగ్జామ్‌లో మనకు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయా లేదా అదొకటి చూస్తారు. అండ్ మన లాంగ్వేజ్ టెస్ట్ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా చూస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆఫ్టర్ థట్ వాళ్ళేం చేస్తారంటే మెడికల్‌గా మనం ఫిట్ ఉన్నామా లేదా చూస్తారు. సో, ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత అదంతా ఓకే. ఇంకా ఏం ప్రాబ్లమ్ లేదు. సెలెక్ట్ అయిపోయినట్టే అనంటే, దాని తర్వాత మనకు వాళ్ళకి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే అప్రెంటిస్‌షిప్ కాంట్రాక్ట్. ఇది 12 మంత్స్ ఉంటుంది. సో, ఈ కాంట్రాక్ట్ మనం సైన్ చేస్తాం. చేసిన తర్వాత 12 మంత్ అప్రెంటిస్‌షిప్ చేస్తాము. అప్రెంటిస్‌షిప్ చేసేటప్పుడు మనకు స్టైఫండ్ అనేది ఇస్తారు వాళ్ళు. 15,000 స్టైఫండ్ ఇస్తారు. అండ్ ఆ ట్రైనింగ్ మొత్తం అయిపోయాక మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో పాస్ అవుతే వాళ్ళు మనకొక సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్ ఫీస్ ఆర్ ఇంటిమేషన్ చార్జెస్ వస్తే అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏమన్నా ఫీజ్ కట్టాలని చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే నాన్ రిఫండబుల్ అని చెప్తున్నారు. అంటే మనం ఏదైతే అప్లికేషన్ అయితే ఫీ ఏదైతే పే చేస్తామో ఆ అప్లికేషన్ ఫీ అనేది మనకు రిటర్న్ చేయబడదు. సో, మనం వన్స్ పే చేస్తే అది వాళ్ళకెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ కేటగిరీ వైస్ మనకు అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలని వాళ్ళు ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ చూస్తే 400 ప్లస్ జీఎస్టీ చేయాలంట. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూస్తే 600 ప్లస్ జీఎస్టీ చేయాలి. అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ లైక్ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 ప్లస్ జీఎస్టీ చేయాలా. ఓకే. అండ్ నెక్స్ట్ వాళ్ళు మనకు స్టేట్ వైజ్ వేకెన్సీస్ అన్ని ఇచ్చారండి. ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తం 4,500 వేకెన్సీస్ ఉన్నాయి. ఆహ్, తమిళనాడు 202, తెలంగాణ 100 అండ్ త్రిపుర 5. ఓకే. టోటల్ 4,500 అండ్ కమింగ్ టు ద క్యాస్ట్ వైస్ ఇట్ ఈస్ స్ప్లిట్టెడ్ లైక్ దిస్. క్యాస్ట్ వైస్ ఇలా స్ప్లిట్ చేశారు. ఎస్సీ వాళ్ళకు 688 అండ్ ఎస్టీ వాళ్ళకు 382 అండ్ థర్డ్ కేటగిరీ ఈస్ ఓబీసీ. ఓబీసీ వాళ్ళకు 1,036 అండ్ ఫోర్త్ కేటగిరీ ఈస్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 450 అండ్ యూఆర్ ఫిఫ్త్ కేటగిరీ 1944 అండ్ విఐహెచ్ఐఓహెచ్ అండ్ ఓడి వాళ్ళకు 45 45 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో అలా ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద స్టేట్ వైజ్ వేకెన్సీస్, స్టేట్ వైజ్ కూడా వాళ్ళు వేకెన్సీస్ ఇచ్చారండి. చూడండి ఇక్కడ రాజస్థాన్కి 170 ఉన్నాయి, పంజాబ్కి 142 ఉంది, అండ్ తెలంగాణకు వచ్చేసి 100 ఉంది, తమిళనాడుకు వచ్చేసి 202 ఉంది, సిక్కిం 15 ఉన్నాయి. సో అందులో కూడా వాళ్ళు సిటీ వైజ్ కూడా వేకెన్సీస్ ఇచ్చారు. హైదరాబాద్కి 30, మేడ్చల్ మల్కాజ్గిరి 11, జోగులాంబ గద్వాల్ 1, మహబూబ్ నగర్ 2, లైక్ దట్ అలా మనకు వాళ్ళు ఇచ్చారు. సో అది చూసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదా మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పేసి. సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ అఫీషియల్ లాంగ్వేజ్ మనకు కంప్లీట్గా రీడింగ్ రైటింగ్ అనేది అండ్ స్పీకింగ్ అనేది ప్రాపర్గా వచ్చి ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకు అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అనేది మనకు వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. ఓకే. అండ్ సపోజ్ రాజస్థాన్ తీసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏం లేదు. సో హిందీ ప్రాపర్‌గా వచ్చుండాలి. అండ్ మిజోరాం తీసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ మిజో అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మిజో లాంగ్వేజ్ అనేది ప్రాపర్‌గా వచ్చుండాల. ఓకే. మనకు ఇంకా కిందికెళ్తే ఇవి సర్టిఫికేట్స్ అండి. ఆహ్, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ వేలో సబ్మిట్ చేయాలి. అండ్ ఓకే. అండ్ ఇదేంటంటే మెడికల్ అథారిటీ వాళ్ళు వీళ్ళు మెడికల్‌గా ఫిట్ ఉన్నారని చెప్పేసి ఇచ్చే సర్టిఫికేట్. సో, హ్మ్. దట్స్ ఇట్ అండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద దిస్ ఇస్ ద ఎండ్ పేజ్. దట్స్ ఇట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.